మరొక కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుందాం. దయచేసి నేనే చదువుతున్నాను, చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనము. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు పేరు కాకుండా నోవహు యొక్క జీవితాన్ని ఇక్కడ ప్రభు పరిచయం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నోవహు జీవితం అనేది మనం గమనిస్తే, నోవహు జీవితంలో లేకపోతే నోవహు కుటుంబంలో నెమ్మది అనేది ఉంది. నోవహు కుటుంబంలో నెమ్మది మాత్రమే కాదు, సమాధానము అనేది కూడా ఉంది. నోవహు కుటుంబంలో సమాధానం మాత్రమే కాదు, రక్షణ కూడా ఆ కుటుంబానికి దేవుడు అందించాడు. ఇవి అందించడానికి గల కారణం ఏమిటి అనేది కొన్ని కారణాలు మనం చూద్దాం. నోవహు జీవితంలో నెమ్మది అన్నమాట. నెమ్మది అనేది ఎవరికి ఉంటుంది? మొట్టమొదటి ప్రశ్న, నెమ్మది అనేది ఎవరికి ఉంటుంది అనంటే రక్షించబడిన వ్యక్తికి మాత్రమే నెమ్మది ఉంటుంది. అతనికి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, అతడు ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యవంతుడిగా లేకపోయినా, అతని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఒక రక్షించబడిన వ్యక్తిలో ఏముంటుంది అనంటే ఎల్లప్పుడూ అతని హృదయంలో నెమ్మది, సమాధానము అనేది ఉంటుంది. బాధపడడా అనుకుంటే ఖచ్చితంగా బాధపడతాడు, నొచ్చుకుంటాడు, ఏడుస్తాడు. కానీ అల్టిమేట్గా తన మైండ్ సెటప్ అనేది ఎలాగుంటుంది అనంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. రక్షించబడిన నేను, నా కొరకు దేవుడే తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని పెట్టి నన్ను నీతిమంతుడిగా చేశాడు. కనుక ఒక రక్షించబడిన వ్యక్తులు ఏముంటుంది అనంటే నెమ్మది అనేది ఉంటుంది. ఉదాహరణకు లాజరు ధనవంతుడి యొక్క వృత్తాంతం మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ లాజరు గురించి రాయబడిన మాట ఏమిటి అనంటే, లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కనుక ఎవరికి నెమ్మది ఉంటుంది అనంటే మీరు ఆటోల మీద రాసుకోవచ్చు, నమ్మినోడికి నెమ్మది, నమ్మనోడికి నెమ్మది లేదు. ఎలా ఉంటుంది ఆటోనికి రాస్తేది? బయటోడికి ఎవ్వరికి అర్థం కాదు, కానీ రక్షించబడిన వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. నమ్మినోడికి నెమ్మది, నమ్మనోడికి నెమ్మది లేదు. కనుక ఇలా గమనిస్తూ ఉండాలి. సో నోవహు జీవితంలో ఈ నెమ్మది రావటానికి గల మొట్టమొదటి కారణం చూడండి, 6వ అధ్యాయము 8వ వచనము. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. మొట్టమొదటిది, ఒక వ్యక్తికి, రక్షించబడిన ఒక వ్యక్తికి నెమ్మది రావటానికి గల కారణం ఏమిటి అనంటే ఆ వ్యక్తికి దేవుని యొక్క కృప అనేది తోడుగా ఉంటేనే ఆ వ్యక్తికి నెమ్మది అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నోవహుకు నెమ్మది ఉండటానికి గల కారణం ఏమిటి అనంటే యెహోవా దృష్టికి అతడు కృప నొందినవాడు ఆయను. గమనించండి, ఇప్పుడు నోవహు చాలా బాగున్నాడు, నోవహు నెమ్మది పరుడే, కానీ అతనికి దేవుని కృప అనేది ఎందుకు కావాలి? ఇప్పుడు గమనించారా? అతడు నెమ్మది అన్న మాట ఆయన ఇంట్రడక్షన్లో ఉంది. ఆయన పుట్టినప్పుడే ఇతని ద్వారా నెమ్మది, ఇతడు నెమ్మదస్తుడు అన్న పేరు, ఇతనిలో నెమ్మది ఉంది. నెమ్మది కలిగిన వ్యక్తికి దేవుని కృప అనేది అవసరమా? కనుక నెమ్మది ఉన్నంత మాత్రాన ఏ వ్యక్తికి రక్షణ అనేది ఉండదు. గమనించండి, రక్షింపబడిన వ్యక్తికి కూడా నెమ్మది ఉంటుందేమో, కానీ ఇక్కడ గమనించండి, ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇతడు ఇంటి వారందరూ రక్షించబడడానికి గల కారణం ఏమిటి? బలమైన కారణం. అతడు నెమ్మది కలిగి ఉండటానికి గల కారణం ఏమిటి అంటే అతనికి తెలుసు, అతడు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడు ఆయను.
నెమ్మది ఉన్నంత మాత్రాన మనకు రక్షణ అనేది రాదు. బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నెమ్మది కలిగిన వ్యక్తులు ఉన్నారు. యాకోబు ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు నెమ్మది అని అంటే, ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర ఎలాగున్నాడు, సాధువై గుడారములలో నివసించను అన్న మాట మనం చూస్తూ ఉంటాం. చూడటానికి నెమ్మదిగా ఉన్నాడు, చూడటానికి సాధువుగా ఉన్నాడు, కానీ తన హృదయం ఎలాగుంది, చూడటానికి సాధువుగా కనిపిస్తూ ఉంటున్నప్పటికీ కూడా తన మానసిక స్థితి ఎలాగుంది అని అంటే, మా అన్నను నేను ఎలా మోసం చేయాలి, మా నాన్నను నేను ఎలా మోసం చేయాలి. చూడటానికి నెమ్మదిగా ఉన్నాడు, కానీ ఇంట్లో తన మనసులో చెడ్డ ఆలోచనలు కలిగిన వ్యక్తి. కనుక నెమ్మది ఉన్నంత మాత్రాన, సాధువుగా ఉన్నంత మాత్రాన మనకు రక్షణ అనేది రాదు. మనం ఎలా రక్షించబడతాము అనంటే, మన కుటుంబము అనేది ఎలా రక్షించబడుతుంది అనంటే, మనం ప్రభువుని ఏం కోరుకోవాలంటే, దేవా మీ దృష్టి యందు మేము కృపనొందిన వారుగా ఉంచండి ప్రభువా అని మనం కోరుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఉన్నా ఏమీ లేకపోయినా ఒక రక్షించబడిన వ్యక్తి ఏది కోరుకోవాలి అనంటే, దేవా మీ దృష్టి యందు మీ దృష్టి యందు మేము కృపనొందిన వ్యక్తులంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా అని మనం కోరుకుంటూ ఉండాలి. ఇంతకు కృప ఎవరికి రావాలి? క్లుప్తంగా ఒక 3 మాటలు చెప్తాను. దాని తర్వాత మనం నోవహు గురించి మనం నేర్చుకుందాం. కృప ఏం చేస్తుంది? ఎవరికి కావాలి? దాని యొక్క అవసరత ఏమిటి అని అంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. కృప యొక్క లక్షణం చూడండి, మనమందరము అలాగే నిత్య జీవము కలుగుటకై. మనకు నిత్య జీవము అనేది కావాలి అనంటే, మనకు రక్షణ అనేది కావాలి అనంటే, మన సామర్థ్యం పనికిరాదు, మన డబ్బు అనేది పనికిరాదు, మన బలము అనేది పనికిరాదు. ఏది అవసరము అనంటే దేవుని కృప అనేది చాలా అవసరం. ఇక్కడ కృపణ గురించి పరిచయం చేస్తే ఏమంటున్నాడు అనంటే, కృప ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా ఉండెను. అదే, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా ఉండును అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నోవహు కాలంలో ఎలాగుంది అనంటే, మీకు చెప్పాను కదా, గ్రేస్ పీరియడ్ అంటే కృప అనేది ఆ టైంలో నడుస్తూ ఉంటుంది. దేవుడు అతనికి చెప్పాడు, మనకు తెలుసు కదా, బాబు నాకు వీళ్ళ మీద కొంచెం కోపం ఉంది, కానీ వాళ్ళందరినీ భూమి మీద నేను తుడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాను. ఒక టైం ఇస్తున్నాను, ఒక టైం పెడుతున్నాను నేను, అంతే. ఈలోపు నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు చెప్తే వాళ్ళు ఓకే. కానీ ఇక్కడ నా కృప ఎలా కనిపిస్తూ ఉంటుంది అనంటే, పాపము ఎక్కడ విస్తరిస్తూ ఉంటుందో అక్కడ కృప అపరిమితముగా ఉంటుంది అన్నమాట నోవహు కాలంలో మనం చూస్తూ ఉంటాం. సో కృప యొక్క లక్షణం ఏమిటి అనంటే, పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అనేది ఉంటుంది. దీన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. గుడ్ న్యూస్ ఏమిటి అనంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు, అయిపోయింది వాడి పని, వాళ్ళ పని అయిపోయింది, ఇక కోలుకోవటం చాలా కష్టము అని అనుకుంటూ ఉంటాం. తగిన దానికి సమాధానం ఇప్పుడు వస్తూ ఉంటుంది అని అనుకుంటాం. కానీ గమనించండి, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అనంటే, మానవుడు ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాడు. మానవుడు ఖచ్చితంగా మనము తప్పులు చేస్తూ ఉంటాం.
ఆ తప్పుకు తగిన ఫలితము అనేది మనం పొందుకుంటానే ఉంటాం. కానీ రెండవ కోణంలో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే లేఖనం చెబుతూ ఉంటుంది, ఆ పాపము ఎక్కడైతే ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప అనేది అపరిమితముగా ఉంటూ ఉంటుంది. దేవుని కృప బాగా ఉంటుంది అనేది మళ్ళీ పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామా? పాపం గురించి కాదు ఇక్కడ మాట, కృప యొక్క లక్షణం గురించి మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే కృప ఏం చేస్తూ ఉంటుంది అని అంటే మళ్ళీ తిరిగి మనకు అవకాశం ఇస్తూ ఉంటుంది. అక్కడ అయిపోయింది అన్న డీలా మనం ఎక్కడ పడిపోవద్దు. నేను తప్పు చేశాను, నా పని అయిపోయింది అన్న నిరుత్సాహంలోకి మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే పాపము ఎక్కడ విస్తరిస్తూ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప అనేది అపరిమితముగా ఉంటూ ఉంటుంది. ఇది మొదటిది కృపలో ఉన్న అద్భుతమైన లక్షణం. రెండవ లక్షణం చూడండి, 3:23లో ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. కృప అనేది ఉచితముగా మానవుడిని ఏం చేసింది అని అంటే నీతిమంతులుగా తీరుస్తూ ఉంటుంది. మొట్టమొదటి చెప్తూ ఉన్నాను, మనం తప్పు చేశామో మనము గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవద్దు. ఇంకా మనము అపరాధ భావంలోకి మనం వెళ్ళిపోవద్దు. మానవుడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు, దానికి ఆ తప్పును బట్టి ఫలితాన్ని కోసుకుంటూ ఉంటాడు. అయిపోయింది అన్న నిరుత్సాహంలోకి మనం వెళ్ళొద్దు. అక్కడ దేవుని యొక్క కృప అపరిమితముగా పనిచేస్తుంది అని రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. రెండవది కృప యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కానీ ఆ కృప ఏం చేసింది అంటే మనల్ని ఉచితముగా విమోచించింది, ఉచితముగా మనల్ని రక్షించింది. ఇది రెండవది. మూడవది చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది, చదువమ్మా. నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను అంటున్నాడు. కృపకున్న మరొక లక్షణం ఏమిటి అని అంటే ప్రాణాపాయంలో నుండి మనల్ని కాపాడుతుంది. 3 చెప్పాను. ఒకటి, అర్హత లేకపోయినా కూడా అది అపరిమితంగా పనిచేసి ఇలా చేయించి కృప, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇలా చేయించేసి మరేం పర్వాలేదు, ఎవడైనా తప్పు చేస్తాడు, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, ప్లెంటీ అపరిమితమైన కృప చేత నేను నిన్ను పట్టుకొని పైకి లాగుతూ ఉన్నాను, మళ్ళీ తిరిగి నువ్వు నాతో సహవాసం చేయి. రెండవది, కృపకున్న లక్షణము ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు, కానీ నా కృప నువ్వు డబ్బులు చెల్లించిన అవసరం లేదు, నేను నీకు ఉచితముగా ఇచ్చి నేను నిన్ను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాను. మూడవది, కృపకున్న లక్షణం ఏమిటి అని అంటే లోతు అంటున్న మాట ఏమిటి అని అంటే నీ కృప వల్లనే నేను, నా కుటుంబం ప్రాణాపాయంలో నుండి మేము రక్షించబడ్డాం. సేమ్ అలాంటి దుర్దినాలలో నుండి నోవహు కుటుంబం కూడా ప్రాణాపాయంలో నుండి వాళ్ళు రక్షించబడ్డారు. కనుక గమనించండి, దేవుని కృప ఈ 3 మాటలలో మనం గమనిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు మరియమ్మతో అంటాడు, దేవుని కృప వలన అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కృప ఏం చేసింది అనంటే ప్రభు భూమి మీదకి రావటానికి దోహదం చూపించింది. హిజ్కియా తన 15 సంవత్సరాల ఎక్స్టెన్షన్కి గల కారణం ఏమిటి అనంటే దేవుని యొక్క కృప. కనుక దేవుని కృప మనల్ని పట్టుకొని పైకి తీసుకొని వస్తుంది. దేవుని కృప ఉచితముగా మనల్ని రక్షిస్తుంటుంది. దేవుని కృప
ఏం చేసింది? ప్రాణాపాయంలో నుండి మనల్ని కాపాడుతుంది. కనుక ఇతడు నెమ్మదస్తుడు అయినప్పటికీ కూడా గమనించండి, దేవుని కృప అవసరం. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా చూడటానికి నేను మీ అందరికి ఎలా కనిపిస్తానంటే, రాకేష్ బాబు బాగా నెమ్మదస్తుడు. రాకేష్ బాబుని చూస్తే ఒకవేళ ఇక ఎవరి పేరు చెప్పుకోలేక నా పేరు చెప్తున్నాను, ఏమనుకోకండి, సాధువులాగా కనిపిస్తున్నాడు. నా నెమ్మది, నా మృదుత్వం, నా సాధువు ఇవన్నీ నా రక్షణకు కారణము కాదు. నేను రక్షించబడ్డాను అనంటే కేవలము దేవుని యొక్క అపరిమితమైన కృప. మీరందరూ రక్షించబడ్డారు, నీతిమంతులుగా నిత్యత్వానికి అర్హులుగా మార్చబడ్డారు అనంటే దేవుని కృప. నేటి దినం వరకు మనం సజీవులంగా ఉన్నాము అనంటే దేవుని యొక్క కృప. ఆ కృప నోవహుకు తోడుగా ఉంది. అందుకని ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, నోవహు యెహోవా దృష్టి యందు నెమ్మది పొందినవాడు ఆయను. కృప పొందినవాడు ఆయన, క్షమించండి. రెండవది ఈయన క్యారెక్టర్ చూద్దాం. 6-9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును. చాలండి, నోవహు నీతిపరుడు. ఎంత నీతిపరుడు అనంటే చూడండి, 7:1 ఉంటుంది, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. ఎంత అద్భుతమైన మాట అంటే 7:1 ఉంటుండి, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడువు గనుక. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈయన గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉంది అంటే, ఎంత నీతిపరుడు అంటే, ఈ తరము వారందరిలో ఆయన పరలోకంలో నుండి చూస్తూ ఉన్నాడు. భూమి శపించబడి ఉంది, ఒక్కడు కూడా బాగోలేడు. కానీ ఆయన కళ్ళు దృష్టిలో నోవహు కనపడినప్పుడు, సూపర్ అబ్బా, నువ్వు ఈ తరమంతటిలో నీవు మాత్రమే నీతిమంతుడువు. ఇప్పుడు యవనస్తులు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కానీ, ఆ కాలనీలో ఉన్న స్త్రీలందరి గురించి ఆలోచన చేద్దాం. మనకి సాక్ష్యం ఉందా? ఆటో ఫీల్డ్లో కానీ, కాలేజీలలో కానీ, ఎక్కడైనా ఇప్పుడు బయట వ్యక్తులు మనల్ని గమనిస్తూ ఉంటున్నప్పుడు, ఒరేయ్ అతడు నీతిమంతుడు, ఫలానా అక్క నీతిమంతురాలు, వాళ్ళు ఎలాగైనా ప్రత్యేకించబడిన వాళ్ళు, మనలాగా వాళ్ళు ఉండరు, వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులు, మనలాంటి వ్యక్తులు కాదు. ఈ ఫలానా వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలు అన్న సాక్ష్యం మనకుందా? నోవహులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని దృష్టి యందు అతడు కృప పొందిన వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఆ తరము వారంతటిలో కూడా అతడు నీతిమంతుడు. ఆయన ఆ నోవహు దినాల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇందాక చూసాం కదా, ఆ తరం ఎలాగుంది? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. తినుచు, త్రాగుచు, తిరుగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, వాళ్ళు ఇల్లు కట్టుకొనిచు, దేవుని భయం లేకుండా భ్రష్టత్వంలో జీవిస్తూ ఉంటుంటే నోవహు ఎవరికి అట్రాక్ట్ అవ్వాలి? పక్కనున్న వ్యక్తులు తాగుతున్నారు, పక్కనున్న వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, పక్కనున్న వ్యక్తులు దేవునికి కోపం వచ్చేంత విధంగా వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పాపం యొక్క తీవ్రత అనేది ఏ స్థాయికి వెళ్ళిపోతే దేవుడు ఒక జలప్రలయాన్ని భూమి మీదకి పంపిస్తాడు. ఆయన ఒక వావి వరస లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు నోవహు చూస్తూ ఉన్నాడు. అతని మీద ఆ ప్రభావం అనేది పడదా? ఆయన కూడా అన్నం తింటున్నాడుగా, ఆయన కూడా ఉప్పు కారాలు తింటున్నాడు కదా, ఆయన కూడా శరీరంలో తానున్నాడు కదా. కానీ ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, అరే వాక్యము అనేది లేని దినాలలో ఆయన గురించి ఇవ్వబడిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏమిటి అని అంటే, ఆ తరము వారంతటిలో నోవహు నీతిమంతుడు.
దేవుని వాక్యము అనేది మనకి ఎప్పుడు అందించబడుతూ ఉంటుంది. మంచి చెడులు అనేది ఎప్పుడూ మనకు బోధించబడుతూనే ఉన్నాయి. లోకంలో నుండి మనం ఎలా ప్రత్యేకించుకోవాలి, మనం ఎలా పరిశుద్ధంగా మనం జీవించాలి అన్న వర్తమానాలు అనేది మనకి ఎప్పుడు ఇవ్వబడుతూనే ఉన్నాయి. మన కాలనీలో మన గురించి ఉన్న సాక్ష్యం ఏమిటి? ఆ నోట్లో నోరు పెట్టద్దు, ఆయన్ని మనం గెలుక్కోవద్దు, మౌనంగా ఉండి వెళ్ళిపోతే చాలు. ఇది కదా మన సాక్ష్యం. మరొక ఉదాహరణ చూద్దాం, చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? యోసేపును గురించిన సాక్ష్యం ఇది. నోవహు గురించిన సాక్ష్యం, ఆ తరమంతటిలో అతడు నీతిమంతుడు. యోసేపు గురించిన సాక్ష్యం ఏమిటి అని అంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఐగుప్తు అంతటిలో చూశాడు ఫరో రాజు. యోసేపు ఒక్కడు ఎలాగున్నాడు అనంటే, అబ్బా ఇతడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్న వ్యక్తి. మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి, బలలో చేయి వేస్తూ ఉంటున్నప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంది? మనం నీతిమంతులుగా ఉంటూ ఉన్నామా? రెండవది, మన సాక్ష్యము దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉన్నామా, లేకపోతే శరీరానుసారంగా మనము నడిపించబడుతూ ఉన్నామా? డిఎల్ మూడీ గారని మీకు ఒకసారి చెప్పాను. ఆయన కూర్చున్నా నిల్చుంటున్నా ఎటు వెళ్తూ ఉన్నా ఆయన ఒకటే అనుకుంటూ ఉండేవాడు, ఫిల్ మీ విత్ దై స్పిరిట్, మీ ఆత్మచేత నన్ను నడిపించండి ప్రభువా అని తను అడుగుతూ ఉండేవాడంట. ఇలా పదే పదే తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తన పక్కనున్న వ్యక్తి తను అడిగారంట, ఏంటి సార్ ఊరుకు ఇదే ప్రార్థన చేసుకుంటారు అని అంటే, అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారంట, ఐ యామ్ ఎ లీకింగ్ వెజల్ అన్నాడు. నేను కారుతున్న కుళాయి లాంటి వాడిని బాబు, నేను ఎప్పుడు నా ఆత్మపూర్ణుడిగా ఉంటానో నేను చాలా బాగుంటాను. ఎప్పుడైతే నా హృదయంలోకి శరీరం వస్తుందో నేను సరిగా ఉండలేను. నేను ఇప్పుడు అనేక మంది ముందు నిలబడాలి, అనేక మందికి నేను వాక్యం చెప్తూ ఉండాలి, అనేక మంది నన్ను గమనిస్తూ ఉంటారు, కొంతమంది నన్ను టెస్ట్ చేస్తూ ఉంటారు. నేను శరీరంలో ఉంటే ఎవరైనా నన్ను వచ్చి శోధించి ఎవరైనా నన్ను పరీక్షించారనుకోండి, నేను ఓడిపోతే నా వాక్యం ఎవరైనా వింటారా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. మనం పాపములోకి పడకుండా ఉండాలి అని అంటే, ఒక రక్షించబడిన వ్యక్తి మళ్ళీ పాపములోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే, ఒకటి దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉండాలి. దేవుని ఆత్మచేత మనం ఎలా నడిపించబడతాము అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే వాక్యం చదువుతూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ ఉంటారో, ఆదివారం ఒకసారి వెళ్ళిపోయే వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఖచ్చితంగా వాళ్ళు ఉండలేరు. శోధన వచ్చిందా డబీ అని పడిపోతారో తప్పితే వాళ్ళు లోకాన్ని జయించలేరు. లోకాన్ని జయించగలిగిన ఏకైక సాధనం ఏమిటి అని అంటే, దేవునితో, దేవుని పిల్లలతో, దేవుని యొక్క వాక్యంతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మనం ఆత్మపూర్ణులుగా మనం ఉండగలము. ఇప్పుడు యోసేపుని గురించిన సాక్ష్యము, అతనికి శోధన వచ్చింది, అతడికి పరీక్షలు వచ్చాయి, కానీ అతని గురించి ఫరో అంతటి రాజు లేకపోతే ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం ఏమిటి అని అంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులము మనము కనుగొనగలమా? డు వి హ్యావ్ దిస్ టెస్టిమనీ? అసలు దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉన్నామా? మళ్ళీ చెప్తున్నాను, నోవహులోకి నెమ్మది ఉండటానికి గల కారణం, నోవహు కుటుంబంలోకి సమాధానం కలిగి ఉండటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆయన నీతిమంతుడు. ఆయనలో బహుశా నేను అనుకుంటున్నాను, ఈ
దేవుని ఆత్మచేత తాను నడిపించబడిన వ్యక్తి. మూడో ఉదాహరణ యోబు 1:8. మనందరికీ తెలుసు కదా, యోబు 1:8 ఏముంది? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కడిగి చెడుతరము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నోవహు ఆ తరమంతటిలో నీతిమంతుడు, యోసేపు ఐగుప్తులంతటిలో దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు. యోబు గురించి ఉంది ఇంకెక్కువగా ఉంది ఏంటి అని అంటే, భూమి మీద అతని వంటి వాడు లేడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. గమనించండి, ఏ వ్యక్తి అయితే చెడుతనాన్ని విసర్జిస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, అతని జీవితంలో, అతని కుటుంబం జీవితంలో నెమ్మది, సమాధానము అనేది ఉంటుంది. మన డబ్బు మనల్ని నెమ్మది పరులుగా చేయలేదు. ఈ మూడు కనుక ఈ ముగ్గురు వ్యక్తులను మనం రీప్లేస్ చేసుకుంటే, నోవహు గారిని, యోసేపు గారిని, యోబు గారిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవా మాకు కూడా అలాంటి సాక్ష్యాన్ని అనుగ్రహించండి. స్కూల్లో, కాలేజెస్లో, నేను నివసిస్తున్న ప్రదేశాలలో నన్ను గమనిస్తున్న వ్యక్తులు ఎలా చూడాలి అని అంటే, మీ స్వారూప్యతను వాళ్ళు చూడాలి. నాలో మీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనం చూస్తూ ఉండాలి. నలుగురు మనల్ని గమనిస్తూ ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన నోరును మనము ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము అనంటే గమనించండి, మనము ఆత్మపూర్ణులుగా లేము. ఫ్యామిలీ డిస్కషన్స్ వేరు, కానీ సంఘమంతా జీవం కలిగిన దేవుని సంఘములో కూడుకొని దేవుని సంఘములో ఉన్న ఒక మూడో వ్యక్తిని గురించి మనం చెడుగా మాట్లాడుకుంటున్నాము అనంటే మనము ఆత్మలో లేము, మనము శరీరములో ఉన్నాము అనేది మనం గమనించాలి. శరీరంలో ఉంటే ఏముంటుంది అనంటే మత్సరము అనేది వస్తుంది. శరీరంలో ఉంటే ఏముంటుంది అనంటే మనం గునుక్కుంటూ ఉంటాం. ఒకరిని మనం ప్రేమించలేము, ఒకరిని మనము ఓర్చుకోలేము. యోసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? 4 చూడండి, 6-9 ఉంటుంది. 6-9 ఒకటి, దేవుని చేత కృపనొందినవాడు. రెండవది, నోవహు నీతిపరుడు. మూడవది, తన తరములో నిందారహితుడై ఉండెను. ఆ తరమంతటిలో అతడు నీతిమంతుడు మాత్రమే కాదు, నోవహు ఎవరు అనంటే ఆ తరము అంతటిలో అతడు నిందారహితుడుగా ఉన్నాడు. నోవహుని ఎవరూ నిందించే అవకాశము అనేది లేదు. అదే మనమైతే ప్రశ్న వేసుకోవాలి, నేనంటే వాళ్ళకి పడదండి అన్న మాట మనం అంటామేమో. మేమంటే వాళ్ళకు పడదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఒకటి గమనించాలి, నిందారహితుడిగా తానున్నాడు. దేవుని పిల్లలు ఎలా జీవించాలి అంటే, మ్యాక్సిమం మన ద్వారా దేవునికి అవమానము అనేది రాకుండా నిందారహితులుగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో జకరియా, ఎలిజబెత్ల గురించి రాయబడి ఉంది. వీళ్ళు భార్యాభర్తలు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచూ ఉండేను అన్న మాట ఉంటుంది. ఒక భార్యాభర్తలు ఈ సాక్ష్యం మనకుందా? నిందారహితులుగా మన కుటుంబము అనేది ఉందా? అబ్రహాంతో దేవుడు అంటాడు 17:1, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నమాట ఉంది. కనుక మ్యాక్సిమం మన మీదకి ఒక మచ్చ అనేది రాకుండా జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. అని చెప్పాను ఇప్పుడు 4. 1, దేవుని దృష్టిలో కృప పొందినవాడు. 2, ఆ తరమంతటిలో అతడు
నీతిమంతుడు. 3, తన తరమంతటిలో అతడు నిందారహితుడిగా ఉన్నాడు. 3 చెప్పాను కదా, నేను చెక్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి. ఓకే, ఒకటేం రాసుకున్నానంటే నెమ్మది అని రాసుకున్నాను ఫస్ట్ పాయింట్లో. నేను అతని జీవితంలో నెమ్మది ఉంది. నెమ్మది కలగటానికి గల కారణం దేవుని కృప. అతడు నీతిమంతుడు, అతడు నిందారహితుడు. మరొకటి చూడండి 6:9 ఉంటుంది. ఇంకేముంది? నిందారహితుడైనను నోవహు తన దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచాడు, అలానే నోవహు కూడా దేవునితో నడిచినవాడు. ఇందాక ఎందుకు అతడు ఆత్మపూర్ణుడు అన్న మాట నేను ఎందుకు చెప్పాను అనంటే, నోవహు దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. మళ్ళీ నోవహుని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. హీ డిడ్ నాట్ వాక్ విత్ ద వికెడ్ పీపుల్. భ్రష్టత్వం కలిగిన ప్రజలతో, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తులతో తాను నడవటం లేదు. తాను ఎవరితో నడుస్తూ ఉన్నాడు అనంటే దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఫనన్నా మన ఫ్రెండ్స్ ఎవరు? మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకు టీం ఉంటుంది కదా. మామూలుగా ఎక్కడైనా మనకు టీం ఉంటుందిగా. ఇలా అంటున్నాను, మీరు మీ ఫ్రెండ్స్ 3-4 కూర్చున్నారు. 4 అక్కలో, లేకపోతే 4 అన్నలో, లేకపోతే 4 ఏంటో. ఆలోచన చేద్దాం, మీ లాస్ట్ డిస్కషన్ ఏంటి? బయట వ్యక్తుల గురించి పక్కన పెట్టేద్దాం. లోకస్తులతో గురించి మనకొద్దు, లోకస్తులతో మనకొద్దు. చర్చిలోనే మనం ఉన్నాం. మన స్త్రీల కూడికల్లో ఉన్న మనమే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మనం ఉన్నాము. మన చర్చిలోనే ఒక 5-4 కలుసుకున్నాం. వాట్ ఈజ్ అవర్ లాస్ట్ డిస్కషన్? మనం ఏం మాట్లాడుకున్నాం? మనం ఏం చర్చించుకున్నాం? మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఆర్ వి వాకింగ్ విత్ ద గాడ్? ఆర్ వి వాకింగ్ విత్ ద వికెడ్ పీపుల్? మనం దేవునితో నడుస్తున్న వ్యక్తులంగా ప్రవర్తిస్తూ ఉన్నామా, లేకపోతే దేవునితో నడవని వ్యక్తుల్లాగా మనము ప్రవర్తిస్తూ ఉన్నామా? అందుకని ఇక్కడ 7:1 చూసాం కదా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితివి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడే. ఏ వ్యక్తి అయితే దేవునితో నడిచిన అనుభవం కలిగిన వ్యక్తులు ఉంటారో అతనిని బట్టి ఆ కుటుంబం కూడా రక్షించబడుతూ ఉంటుంది. గమనిద్దాం, మన ప్రయాణము ఉదయం లేచింది మొదలుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క కృప చేత మనం రక్షించబడుతూ ఉన్నాం. మన ప్రాణము అనేది పొడిగించబడుతూ ఉంటుంటుంది. మనం ఆ దినాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఎవరితో నడిచాము? మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తితో నడుస్తూ ఉన్నామా? లోకంలో ఉన్న చెడ్డవి అనుభవిస్తున్న వ్యక్తులతో మనం నడుస్తూ ఉన్నామా? దేవుని పిల్లలతో మనం నడుస్తూ ఉన్నామా? బలలో చేయవేయటము అనేది అంత ఆషామాషి పని కాదు. మన లైఫ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై అన్న మాట మనకు కూడా అప్లై అయ్యేటట్టు మ్యాక్సిమం జీవించడానికి మనం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నోవహు దేవునితో నడిచినవాడు. ఆమోస్ గ్రంథంలో ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్న మాట ఉంటుంది. దేవునికి నోవహుకు మధ్య ఒక సమ్మతి ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది. లేకపోతే చక్కగా వాళ్ళు కలుసుకుంటూ సహవాసం చేస్తూ నడుస్తూ ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఇది
నోవహులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది నోవహు గురించి. విశ్వాసమును బట్టి అదివరకు చూడని సంగతుల విషయమై అతడు నమ్మి అన్నమాట ఉంటుంది. నోవహు చూడని దాన్ని కూడా నమ్మాడు. నోవహులో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే మంచి విశ్వాసి. మనం కూడా కదా, పరలోకం ఎలాగుంటుందో తెలీదు, నరకము అనేది ఎలాగుంటుందో తెలీదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగుంటారో తెలీదు, ఆయన శిలువ మరణము అనేది ఎలాగుంటుందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క మహాకృప ఏం చేసింది అంటే మనం వాటి యందు విశ్వాసం ఉంచేటట్టు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది దేవుని యొక్క నిజంగా కనికరం అది. ఇప్పుడు నోవా గురించి కూడా అది వరకు చూడని సంగతులు, అది వరకు జలప్రలయం అంటే అతనికి తెలియదు, ఆ పెద్ద వర్షము అంటే అతనికి ఏమీ తెలియదు. దేవుడు చెప్పాడు, నేను ఇన్ని రోజులు టెస్ట్ చేశాను, మళ్ళీ నువ్వు ఓడ కట్టుకునేంత వరకు వాళ్ళకి చెబుతానే ఉండు, కానీ నువ్వేం చేయాలి అని అంటే నా మీద విశ్వాసం ఉంచు. దరిదాపు 120 సంవత్సరాలు తాను ఓడగడతానే ఉన్నాడు. ఎలా కట్టాడు తాను? విశ్వాసంతో అది వరకు చూడని సంగతుల విషయమై నమ్మి తను ఓడగడుతూ ఉన్నాడు. అందుకని ఇతనికి వచ్చిన ఎలిజిబిలిటీ ఏమిటి అని అంటే అక్కడ మనం చూస్తే దేవుడు చెప్పినది యావత్తు అతడు చేసెను అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఏది చెప్పిన పని చెప్పినట్టుగా చేశాడు. ఎక్కడ అవిశ్వాసము అనేది తనలో రాలేదు. కాబట్టి దేవుడు ఒకే మాట అన్నాడు, ఏమిటి అని అంటే, మళ్ళీ చెబుతున్నాను, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు సింపుల్గా ఓడను కట్టుకో అన్నాడు, చెప్పేసి తను వెళ్ళిపోయాడు. డబ్బులు ఇచ్చాడా దేవుడు? మామూలుగా ఆలోచన చేద్దాం. నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అని చెప్పాడు. ఇక్కడ నోవహు ఓడ కట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏమైనా ఇచ్చాడా అనంటే ఏమీ లేదు. కొలతలు చెప్పేశాడు, తాను వెళ్ళిపోయాడు. కానీ ఆ 120 సంవత్సరాలు మనం చూస్తూ ఉంటుంటే అతడు ఎంత ఓపికతో ఆ ఓడను తాను కట్టుకున్నాడో, ఎంత ఓపికతో అక్కడ ఉన్న వ్యక్తులందరికీ తాను సమాధానం చెప్పాడో. మేము సండే స్కూల్ పిల్లలకి చెప్పేటప్పుడు ఇలా చెప్తాం కథ, మీకు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. ఓడ కట్టడం ప్రారంభించాడు, చెప్పాను కదా. ఓడ కట్టడం ప్రారంభించినప్పుడు ఒక బాబు పుట్టాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఏమంటారంటే, ఆ బాబు పుట్టాడు నోవా గారు మాకు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్న బాబుకు చెప్పారు, అరే నువ్వు పుట్టినప్పుడు ఆ తాతగారు ఓడ స్టార్ట్ చేశారా, ఒకసారి చూసిరా అప్ప అన్నాడు. అప్పుడు ఆయనకి 10 సంవత్సరాలు అనుకుందాం. ఆ బాబు వచ్చి ఏం మాట్లాడతాడు తాతగారితోని, 10 years అయింది కదా అంకుల్, ఇంకా ఓడ కడతానే ఉన్నారా అని చెప్తుంటాడు. ఒరే 10 years అయిందిలే కానీ దేవుని కృప ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసా? అసలు దేవుని యొక్క జలప్రలయం ఈ పాటికి వచ్చేసేయాలి, దేవుని యొక్క ఉగ్రత అనేది మీ మీదకి వచ్చేయాలి. ఈ 10 సంవత్సరాలు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, నువ్వైనా మారరా, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే నువ్వైనా కనీసం మీ అమ్మోళ్ళకి చెప్పరా, మీరైనా కొంచెం లోనకి రండిరా అని చెప్పాడు. ఓడ కడతానే ఉన్నాడు. ఆ అబ్బాయికి 50 సంవత్సరాలు వచ్చాడు, ఓడ కడతానే ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, 50 సంవత్సరాల వ్యక్తి ఏమంటాడు ఇప్పుడు నోవహు దగ్గరకు వచ్చి, 50 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉండండి నోవహు గారు, మీ పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతూ ఉంది, దేవుడు ఏదో చెప్పాడు అంటున్నారు, అది వరకు చూడని సంగతులన్నీ ఏంటో అనుకుంటున్నారు మీరు, జలప్రలయం ఏంటి, దేవుని ఉగ్రత ఏంటి, వాళ్ళందరూ ఎట్ట ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు నీ కుటుంబం ఏంటి రోజు టిక్కు అని చెక్కలు కొట్టుకోవటమే తప్పితే మీ జీవితంలో ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు, చాలా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కట్ చేసి చూస్తే 80 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో తను వచ్చాడు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? అర్థమైపోయింది కదా, నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసావు, ఇప్పుడు కర్ర పట్టుకొని నేను వస్తూ ఉన్నాను, ఈ ఓడ పూర్తి కాదండి, మీరు అట్ట కడతానే ఉండండి,
నోవహు బహుశా వాళ్ళకి చెప్పుంటాడు, రే దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది, దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది, ఇప్పటికైనా 90 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇప్పటికైనా మారండి. గమనించండి, గ్రేస్ పీరియడ్ అనేది ఈ నోవహు కాలాన్ని మనం చూస్తూ ఉంటాం. కృపాకాలము అనేది ఈ ఆదికాండము 5-6 అధ్యాయాలలో ఎలాగుంటుందో మనం గమనిస్తాం. ప్రస్తుతం మనము దేవుని యొక్క కృపాకాలంలో మనం ఉన్నాము. ఒక దినాన దేవుడి కృపాకాలాన్ని తీసేసినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా, మనం ఎంత తలుపులు బాదినా కూడా దేవుడు తలుపులు తెరవడు. ధనవంతుడు ఎంత బ్రతిమాలుకున్నప్పటికీ కూడా, ఒక చిటికెడు నీళ్లు నా గొంతులో పోయండి అని ఎంత బ్రతిమలాడుకున్నప్పటికీ కూడా, అక్కడ అబ్రహాం అన్నాడు, నీకు నాకు చాలా ఏముంది, అగాధము అనేది ఉంది. ఈ కృపాకాలంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ కాలంలోనే మనం ఏం చేయాలి అని అంటే, మన మన హృదయాలను దేవునికి సమర్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి మనం ఖచ్చితంగా మనం లోబడాలి. ఆ పుట్టిన పిల్లగాడికి ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన వ్యక్తి నవ్వుతాడా, ఏడుస్తాడా? ఆయనకి 110 సంవత్సరాలు వచ్చాయి. ఏమంటాడు ఇప్పుడు? నవ్వుతాడా, ఏడుస్తాడా? ఎంత హేళనో కదా, ఎంత అపహాస్యం చేస్తుంటారో. అక్కడ జనులందరూ ఇష్టానుసారంగా ఇప్పుడు నోవహు కుటుంబ సభ్యులందరినీ అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు గమనించండి, ఒక విశ్వాసిగా లోకంలో జీవించటము అనేది చాలా కష్టం. మన భక్తి అనేది బయట వ్యక్తులకు ఎలా కనిపిస్తుంది అని అంటే వెర్రితనంలాగా కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రత్యేకంగా జీవించటం, మనం లోక ఆచారాలు పాటించకపోవటము, లోక మర్యాదను అనుసరించకుండా ఉండటము, కేవలం దేవుని యొక్క వాక్య ప్రమాణంలోనే మనం నడుస్తూ ఉంటున్నప్పుడు లోకము మనల్ని హేళన చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇండ్లలో ఫంక్షన్స్ జరిగేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు నిలబడిన వ్యక్తి వాక్యానుసారంగా ఉంటే మన బంధుమిత్రులే మనల్ని హేళన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నోవహులాగా మనము దేవుని మాటకు మనం లోబడితే, గమనించండి, నీవు నీ ఇంటి వారందరూ ఓడలోనికి ప్రవేశించడి అని అంటే, మన విశ్వాస తీర్మానాలు, మనం తీసుకున్న ఆ విశ్వాస క్రమము ఏం చేస్తుంది అని అంటే, మనం మాత్రమే కాదు మన ఇంటి వారందరూ రక్షించబడటానికి కారణమవుతుంది. బాగా గమనిస్తూ ఉంటుంటే నోవహు ఒక ఎంత మంచి తండ్రి అని అంటే, ఆలోచించండి తండ్రులారా, మీరు గమనించండి. అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, అతడు నిందారహితుడు, అతడు దేవునితో నడిచినవాడు, అతడు మంచి విశ్వాసి. కాబట్టి వచ్చేసి తన భార్యతో చెప్పాడు, మనం ఓడగట్టుకోవాలి, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. భార్య అంటే సరే మీ ఇష్టమేనండి, మీరు ఏది చెప్తే అది చేస్తాం. ఎన్ని సంవత్సరాలు కట్టారు భార్య భర్తలు ఇద్దరు కలిసి? సరే భార్య సహకరించిందంటే అనుకోవచ్చు. నోవహుకి ఎంతమంది పిల్లలు? 3 కుమారులు. 3 కుమారులు కూడా 120 సంవత్సరాలు వాళ్ళ నాన్న చెబుతున్న పనికి వీళ్ళు సహకరిస్తున్నారు అని అంటే హౌ గ్రేట్ పీపుల్ దే ఆర్. తండ్రి మాటకు మనం లోబడుతూ ఉన్నామా? ఒక కోడళ్ళుగా ఇప్పుడు ఆలోచన చేద్దాం. 50-60 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ 3 కోడళ్ళు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు అప్పటికి, ఆకాశంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆయన ముఖం ఇలా చూస్తూ ఉంటారు. చూసినప్పుడు, అండి మీ నాన్న ఏదో వర్షం పడుద్ది అన్నాడు, ఏదో జలప్రలయం వస్తుంది అన్నాడు, మమ్మల్ని 60-70 సంవత్సరాల నుంచి చెక్కలు మోయిస్తూ ఉన్నారు, మేకులు కొట్టిస్తూ ఉన్నారు. జలప్రలయం రాదు, ఏమీ రాదండి. మీ నాన్నకి ముసలోడైపోయాడు, ఆయన పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది, మీకు దండం, మీరు కట్టుకుంటే కట్టుకోండి, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు అన్నారా? ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? యారా చూద్దమ్మా,
మామూలుగా ఆలోచించి ఆ ప్లేస్లో మనం ఉండి మనోళ్ళందరూ ఆ ఓడ కట్టుకుంటూ ఉంటుంటే మీరేం చేస్తారు? నీకో దండం, మీ నాన్నకో దండం, మీ అమ్మకో దండం, మా జీవితం అంతా ఓడను కట్టుకోవటానికే సరిపోయింది, 100 సంవత్సరాలైంది, నీకు ఇప్పటికీ బుద్ధి రాదు, నీకు అసలు జ్ఞానమే లేదు, నువ్వు ఇప్పటికైనా మా చుట్టాలందరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, నువ్వు బయటకు వస్తావా రావా అని కూడా పెట్టుకుంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నెమ్మది, నోవహు కుటుంబంలో నెమ్మది ఉంది. నోవహు కుటుంబంలో సమాధానము అనేది ఉంది. నోవహు కుటుంబంలో ఏక మనస్సు అనేది ఉంది. నోవహు కుటుంబంలో ఏక ఆత్మ అనేది ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే ఆలోచన మీద ఉన్నారు. ఎంత హేళన, ఎంత అపహాస్యము అనేది వచ్చినప్పటికీ కూడా ఆ 6, 7, 8 మంది ఒకే మాట ఉంది. ఒక దినాన కృపాకాలము అనేది కట్ చేయబడింది, జలప్రలయము అనేది వచ్చేసింది, వారందరూ క్షేమంగా బయటపడ్డారు. నోవహు ఓడ రక్షణకు సాదృశ్యం. నోవహు ఓడ రక్షణకు సాదృశ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇంటిలో అయితే తండ్రి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడో, ఏ ఇంట్లో అయితే తండ్రి నిందారహితుడుగా ఉంటాడో, ఏ ఇంటిలో అయితే తండ్రి దేవునితో నడిచిన అనుభవం కలిగిన వ్యక్తి ఒక విశ్వాస జీవితాన్ని తాను కొనసాగుతూ వెళ్తూ ఉంటాడో, తనని తన భార్య ఖచ్చితంగా అనుసరిస్తుంది, తనని తన పిల్లలు అనుసరిస్తారు. వాళ్ళందరినీ ఇప్పుడు నోవహు ఏం చేశాడు అనంటే, ఒక దైవికమైన భయంలో వాళ్ళను కట్టుకుంటూ ఆయన తీసుకొని వెళ్ళాడు. లేకపోతే బయట ఉన్న సొసైటీకును ఇప్పుడు వీళ్ళ పిల్లలకి ఎంత తేడా ఉంది? బయట ఉన్న యవనస్తులందరూ ఇష్టానుసారంగా ఉంటే, ఈ 3 కుమారులు మాత్రం పేర్లేంటి? షేము, హాము, యాపేతు. ఎంత అద్భుతమైన పిల్లలు! ఈసారి బాప్తీసాలు ఇచ్చేటప్పుడు గుర్తు చేయండి ఇది. షేము, హాము, యాపేతు. ఎవరికైనా 3 పిల్లలు పుడితే కూడా చెప్పండి ఇది. హాము వద్దు కదా, ఓకే. కనుక గమనించండి, అది శాపగ్రస్తం, ఓకే. కనుక గమనించి అప్పటి వరకు వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎలాగుంది? మళ్ళీ చెప్తున్నాను, తండ్రే అనట్లేదు, తల్లి కూడా. మన కుటుంబం యొక్క రక్షణ అనేది మన చేతుల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు కూడా మనం చూస్తే చూడండి, రాహాబును మనం చూస్తే తన కుటుంబం రక్షించబడడానికి గల కారణం ఎవరు? అక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, కానీ నా ఇంటి వారందరూ రక్షించబడటం కొరకు తాను ఎంత ప్రయాసపడిందో. యెహోషువ కూడా అంటారు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదము. కనుక ఇక్కడ ఇంటి వారందరూ రక్షించబడాలి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆ ఓడ కట్టేటప్పుడు దేవుడు అమౌంట్ ఏమీ లేదు, కేవలము కొలతలు చెప్పాడు, ఆ చెక్క పేర్లు చెప్పాడు, చిదిసారకు మ్రాను, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ ఆ కుటుంబం ఎంతగా తమను తాము ఖర్చు చేసుకుందో, ఎంతగా ప్రయాసపడిందో, ఎంతగా వాళ్ళు భారంతో ఉంటూ ఉన్నారో, వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎంత ప్రయత్నం చేశారో. దేవుని ఉగ్రత అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుడు గమనించండి, ఏమనాలి అని అంటే భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. ఏంటి అని అంటే ఒక్కడు కూడా నమ్మడు అని ఆయనకు అర్థమైపోయింది. అందుకని వాళ్ళందరినీ తుడిచివేస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం అందరం ఉన్నాం, భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. ఎంత వాక్యం చెప్పినా కూడా మారని వ్యక్తులు చాలామంది ఉంటారేమో అంటున్నాను. కానీ వాక్యం మీకు అందించబడుతుంది, మారటానికి ప్రయత్నం చేయండి. మనం రక్షించబడతాం, మన ఇంటి వారు రక్షించబడతారు. రాహాబు అని ఒక వేశ్య
తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. యెహోషువ తన ఇంటి వారందరినీ తను రక్షించుకోవడానికి తన ఒక కారకుడిగా మారాడు. నోవహు తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. రీజన్స్ ఏమిటి అంటే ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు. ఒకటి, అతడు నెమ్మది కలిగిన వాడు. 2, దేవుని దృష్టి యందు కృపనందిన వాడు. 3, ఆ తరమంతటిలో అతడు నీతిమంతుడు. 4, ఆ తరమంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు. 5, దేవునితో అతడు నడిచిన అనుభవం కలిగిన వాడు. 6, దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తి. 7 ఏమిటి అనంటే అతని ద్వారా తన కుటుంబం అంతా రక్షించబడింది. పురుషులు, తండ్రులు ఒకటి గమనించాలి. మీరు ఒక్కరే మందిరానికి వస్తున్నారు. మీ భార్య, మీ పిల్లలు మందిరానికి రాకపోవడానికి గల కారణం ఎవరంటే మీరే. మీరు ఒక్కరే రక్షించబడితే సరిపోతుందా? స్త్రీలైనా అసలు మన ఇంట్లో ఉన్న వ్యక్తులకు దేవుని గురించిన సువార్త మనం చెబుతూ ఉన్నామా? ఇంటిలో యజమానుడు ఎలా ఉంటాడు? నీళ్లు గారిపోతే తిడతాడు. నెల సరుకులు 20 రోజులకి అయిపోతే తిడతాడు. ఇల్లు సరిగ్గా లేకపోతే తిడతాడు. కానీ మందిరానికి రాకపోతే తిట్టద్దా? భౌతిక సంబంధమైనవన్నీ లోపాలు ఉంటుంటే ఉగ్రరూపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మీయత దగ్గరికి వచ్చేసరికి మనకు ఆ దైవికమైన రోషము అనేది మనకు ఉండొద్దా? సరే నీ ఇష్టం అన్నట్టుగానే మనం ఉంటున్నాం. కానీ ఒక ఆత్మీయుడు, ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి అనంటే, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించెదము. మేమందరము రక్షించబడాలి. మేమందరము ఆ ఓడ సంఘానికి కూడా సాదృశ్యము. నా కుటుంబం అంతా సంఘములో ఉండి దేవునిని ఆరాధించే పరిస్థితుల్లోకి మనం అందరం వెళ్తూ ఉండాలి. ఒకవేళ అలా లేకుండా ఉన్నట్లయితే ఇవాళ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, మన వలన మన కుటుంబం అంతా రక్షించబడాలి అనంటే మనము మొట్టమొదటిగా నోవహులాగా మనము నిలబడాలి. ఇది ఈ నోవహు కుటుంబంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠాలు. సో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనము చేవేద్దాం.